గాక. రండి సహోదరులారా, ఈరోజు 1 సమూయేలు 13వ అధ్యాయం నుంచి మనం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. సౌలుకి కరెక్ట్గా 30 సంవత్సరాలు వచ్చాయి. అయితే ఆయన కరెక్ట్గా పనిచేసింది 2 సంవత్సరాలే. దేవునికి ఇష్టంగా, దేవునికి నమ్మకంగా పనిచేశాడు, పరిచర్య చేశాడు, దేశానికి రాజుగా నిలబడ్డాడు. ఆ తర్వాత కాలమంతా కూడా దేవునికి విరోధంగానే జీవించగలిగాడు. ఎందుకు అంటే ఒకే ఒక చిన్న కారణం. ఒకసారి ఫిలిస్తీయులు ఇసుక రేణువులంతా, సముద్రపు ధర నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనము వచ్చేసారు. మరి మిక్మెష్లో దిగిపోయారు యుద్ధానికి. అయితే యుద్ధం ఆరంభించేటప్పుడు అక్కడ ప్రవక్త ఉంటారు, ఆయన సమూయేలు గారు. ఆయన వచ్చి ఆరంభ ప్రార్థన చేసి అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. అయితే వాళ్ళ జనాలను చూసి ఇశ్రాయేలు ప్రజలు పారిపోతూ ఉన్నారు. గిల్గాల్కి వెళ్ళిపోయిన గిల్గాల్కు, మరి గిలాదుకి వెళ్ళిపోయిన గిలాదుకు, యోర్దానికి వెళ్ళిపోయిన యోర్దానికి, గాదుకు, గిలాదుకు, ఇలాగ చాలామంది వెళ్ళిపోతుంటే సౌలు గారికి ఇంకా గాబరా పడి అందరూ వెళ్ళిపోతున్నారు, నేనే దహన బలి అర్పించి యుద్ధం స్టార్ట్ చేస్తాను అని మనసులో అనుకొని దహన బలి అర్పించేశాడు. దహన బలి ఎప్పుడైతే అర్పించేశాడో సమూయేలు వెంటనే వచ్చాడు. అదే టైంలో ఒకటే అన్నాడు, ఏమయ్యా అంత తొందర ఎందుకు నీకు, అంత గాబరా ఎందుకు నీకు నీకు రాజరకం ఇచ్చిన దేవుడు కాదా, దేవుడి మీద నమ్మకం లేదా నీకు, ప్రభువుని అంగీకరించావు కదా, మరెందుకు తొందరపడ్డావు అని అంటే అప్పుడు అంటున్నారు సౌలు గారు, అయ్యా ఈ ఫిలిస్తీన్లు చూసి మన ప్రజలు ఇంకా పారిపోతూ ఉన్నారయ్యా, అందుకే సాహసించి నేను దహనబలి ఇచ్చాను అన్నాడు. అయితే ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే ఇచ్చాడో అన్నాడు, దేవుడిచ్చిన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. మనం దేవుడు నీకు ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్య చేయాలి. వాక్య పరిచర్య, పాటల పరిచర్య, సంఘ పరిచర్య, వాగ్దాన పరిచర్య, మరి భాషల పరిచర్య, ఏ పరిచర్య, శుభ్రత పరిచర్య, ఏ పరిచర్య ఇచ్చాడో ప్రభు ఆ పరిచర్యలో ఉంటే బాగుంటుంది కదా. నీకు రాజరకం పరిచర్య ఇచ్చినప్పుడు అది చేయకుండా నువ్వు యాజకుల పరిచర్య ఎందుకు చేసావు? కాబట్టి నీ రాజ్యము ఇశ్రాయేలుడి మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండిన. అయితే దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు, ఉంచాలనుకున్నాడు, ఎక్కువ కాలము సదాకాలం ఉంచాలనుకున్నాడు, కానీ నీ రాజ్యము నిలవదు. దేవుడు తన చిత్తానుసారం మనస్సు గల ఒకరిని కనుగొని అన్నాడు. ఎందుకంటే నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి. ఈరోజు ప్రభు మనకి ఏమిచ్చాడో ఆ పని మనం చేయాలి. ఆయన ఏం ఆజ్ఞాపించాడో ఆ పని చేయాలి. మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు, సువార్థికులుగా ఉండమన్నాడు. అది ఆయన పని, మనందరి పని. సువార్థికులుగా, మెసెంజర్స్గా ఉండాలి, పాటలు పాడేవారుగా ఉండాలి. ఆయన చిత్తానుసారమైన మనస్సు గల వేరొకని ఆ పనికి కనుగొన్నాడు అంటున్నాడు. వెంటనే సౌలు మరి యుద్ధానికి దిగారు. యుద్ధానికి ఎప్పుడైతే దిగిపోయాడో యుద్ధంలో కూడా విజయంతో బయటకు వచ్చాడు. ఇలాగ వస్తూ ఉన్నాడు కదా. సరే, కొద్ది రోజులు అయిన తర్వాత ఒకనొక రోజున సమూయేలును సౌలును పిలిచి, అయ్యా దేవుడు ఇశ్రాయేలుకు తన జనుల మీద నేను రాజుకు అభిషేకించి నన్ను పంపెను, యెహోవా మాట వినుము, దేవుని మాట విను. ఇదిగో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మన్నాలుగా పొరపాటు చేసావు, ఈసారైనా పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఐగుప్తులో నుంచి మన ప్రజలు వచ్చేటప్పుడు అమాలేకీయులు చేసింది నాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి నువ్వు అమాలేకీల మీదకి పోయి వారిని హతం చేయొచ్చు. పురుషులను, స్త్రీలను, బాలులను, పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గార్ధబొమ్మలు అన్నిటిని హతం చేసి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలన చేయు అని అన్నాడు. అలాగేనయ్యా వెళ్తాను అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమాలేకీయుల దగ్గరికి వెళ్ళిపోయి అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ అగాగు అనేటువంటి రాజును, ఆ యొక్క అమాలేకీయుల రాజును
అమాలేకీల రాజును ఎప్పుడైతే పట్టుకున్నాడు, తర్వాత పువ్వుని ఎడ్లను గొర్రె పిల్లలను మొదలైన వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలం చేసింది. ఇంతలోనికి అయితే ఎప్పుడైతే సౌలు గారు అమాలేకీల రాజుని అగాగును, అక్కడ బాగా బలిసినటువంటి గొర్రెలను, ఎద్దులను, మేకలను ఇవన్నిటినీ కూడా కడగా ఉంచి నీచమైన వాటిని నిర్మూలన చేసినప్పుడు సమూయేలు గారు వచ్చి ఒక మాట అంటున్నారు. సౌలు నన్ను, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, సౌలు నన్ను అనుసరించలేదయ్యా, నా ఆజ్ఞను గైకొనట్లేదు. అసలు మొన్న ఒకసారి పొరపాటు చేశాడు, ఈసారి కూడా పొరపాటు చేశాడు. ఏంటయ్యా, ఆయనకు అనవసరంగా నేను ఉద్యోగం ఇచ్చాను, అనవసరంగా నేను ఇశ్రాయేలు దేశానికే రాజుగా చేశానే అని బాధపడుతూ ఉన్నాడు. అందుకు సమూయేలు చూడని అంటూ ఉన్నాడు, అతనిని రాజుగా 11వ వాక్యం 15:11లో అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చినా, దేవుడు ఏదైనా ఒక తలాంత్ ఇచ్చినప్పుడు ఆ తలాంతు దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. లేదంటే దేవుడు బాధపడుతున్నాడు అని రాస్తున్నాడు. చూడు, ఇక్కడ దేవుడే బాధపడుతున్నాడంట. అయ్యో, నేను ఎందుకు ఇతను రాజుగా చేశాను, నేను రాజుగా చేయకుంటే బాగుండేది కదా అనేసి. అయితే రాత్రి అంతా కూడా యెహోవాకు దేవుడు సమూయేలు మొరపెడుతూ ఉన్నాడు. ఏం చేస్తాం ప్రభువా, మరి పొరపాటు అయిందయ్యా, క్షమించయ్యా అని. అయితే వెంటనే సౌలుని ఎదుర్కోవడానికి సమూయేలు వెళ్ళి అంటున్నాడు, రాయా సౌలు నువ్వు అనేసి అంటే, రండి 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 అన్నాడు. అప్పుడు యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక, నేను యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని కదా అని సౌలు అన్నాడు. సౌలు ఎప్పుడైతే యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను అంటున్నాడో, ఎక్కడ నెరవేర్చావయ్యా నువ్వు, మరి నాకు వినబడతానే కదా, 14వ వాక్యంలో ఉంటుంది. గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలను ఎక్కడ మరి ఎలాగొచ్చాయి? మరి నువ్వు దేవుని మాట అంగీకరిస్తే, దేవుని మాట వింటే ఎలాగొచ్చాయి? మరి నాకు వినబడుతున్నాయి కదా అనేసి అంటే, లేదయ్యా, కొన్ని దేవునికి అర్పించుదామని చెప్పేసి బలిసిన వాటిని, బలమైన వాటిని ఉంచానయ్యా అన్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు కదా 22వ వాక్యంలో, అందుకు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. ఆయన మాట వింటే ఆయన సంతోషిస్తాడు, ఆయన మాట విని గైకొనటే సంతోషిస్తాడు. కానీ దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించినా, మనం ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాం దేవుడికి, కానీ ఆయన మాట వినకుండా ఏమిచ్చినా అది ఫలితం లేదు, శూన్యం. అది సమూయేలు గారు చెప్తున్నారు సౌలు రాజుకి. మనం ఎన్ని బలుడు ఇచ్చినా, ఎంత డబ్బు దేవుడికి ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా ఆయన మాట వినకపోతే అది వ్యర్థమే. ఆయన అందుకే అంటున్నాడు కదా, ఆయన పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము. మాట వినటమే. అందుకే దేవుని మాటకి వినాలంట, మాటకి చదవాలంట, మాటకి వింటూ ఉండాలంట. ఎందుకంటే అది జీవం కలిగినటువంటి మాట. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అయిన పాపముతో సమానము. మూర్ఖ తగుపరచుట, మాయా విగ్రహము, గృహదేవతను పూజించడం సమానం. యెహోవా ఆజ్ఞను నీ విసర్జించు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నేను విసర్జించను. చూసావా, మొదట నీ రాజ్యం కోల్పోతా అన్నాడు. ఈ రెండోసారి మాట ఇచ్చినప్పుడు నీ రాజ్యము విసర్జిస్తున్నాడు అన్నాడు. వెంటనే ఇంకా గడగడలాడిపోతున్నాడు అనమాట. గడగడగలాడిపోయి అయ్యా రాయ్యా బతిమాలుతున్నాడు. లేదు నువ్వు ఎలాంటి వాడు అంటే చూడు. వెంటనే సరే వస్తానని ప్రార్థన చేసి అగాగిని తీసుకొచ్చాడు. అమాలేకీల రాజుని ఆయన చంపేశారు. వెంటనే సమూయేలు మళ్ళా తన దేశానికి, తన ప్రాంతానికి సమూయేలు వెళ్ళిపోయాడు. రామా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ పరిచర్య చేస్తూ ఉంటే ఈ సౌలుని గురించి రోజు ఏడుస్తూనే ఉన్నాడు. ఇలాగ ఏడుస్తుంటే ఒక రోజున సౌలు గురించి ఏడుస్తుంటే సమూయేలు గారితో ప్రభువు మాట్లాడుతూ, ఎందుకయ్యా అలా ఏడుస్తావు, నువ్వు యెషయా ఇంటికి వెళ్ళి అక్కడ ఒక కుమారుడు ఉంటాడు, ఒక కుమారుడిని అభిషేకించాను. ఏంటి ప్రభు, ఈ టైంలో వెళ్తే చాలామంది ప్రజలు అక్కడ రాజుకు తెలిస్తే నేను ఊరుకుంటాడా, ఆయన చంపుతాడు కదా అంటే, లేదు బలి అర్పించాలి
యెషయా కుటుంబం గురించి అని చెప్పుకుని ఒక మేకపిల్లని తీసుకుని వెళ్ళు అనేసి అంటాడు. దేవుడే సలహా ఇచ్చాడు, సలహా మార్గం కూడా ఆయనే చూపించాడు. సరే బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యెషయా గారు గాబరపడి ఏమయ్యో ఏడు సార్లు ఎలాగొచ్చారని అంటే, అయ్యగారు లేదండి, మీకు ఇంట్లో ఒకరిని రాజుగా చేయాలనుకుంటున్నాడు, ఒక్కొక్కరిని పిలవయ్య అంటే, ఇదిగో పెద్దవాడు ఎలియాబు ఉన్నాడు, రెండోవాడు అభినాదాబు ఉన్నాడు, మూడోవాడు షమ్మా ఉన్నాడు, ఇదిగోటి అయ్యా చాలా ఎత్తుగా లావుగా పొడవుగా ఉన్నాడు, సూర్యుడు పనికి వస్తాడు కదా రాజుకి. లేదు లేదు ఆడు పనికిరాడు, ఆడు పనికావాడు ఉన్నాడు అయ్యా అని అంటే లాస్ట్ వాడు ఒకడు ఉన్నాడు అని పిలుచుకుంటాడు. అయితే ఆయన వెయిట్ చేస్తాం, కూర్చొని మాట్లాడుతుంటే ఆయన వస్తేప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, ఈ కుర్రోడా రాజుగా చేస్తాడంటే అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, ఈ కుర్రాన్ని నువ్వు అభిషేకించు అన్నాడు. అంతే, ఈ కుర్రాన్ని నువ్వు అభిషేకించు అనేసరికి ఆ కుర్రాన్ని అభిషేకించి ఎప్పుడైతే చూడు 14 వాక్యం 16-14లో ఉంటుంది, ఎప్పుడు అభిషేకించాడో వెంటనే ఆయన మీదకి చూడు నాటి నుండి యెహోవా ఆత్మ 16-13 అభిషేకం చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదు మీదకి దేవుడి ఆత్మ వచ్చింది, సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చింది అక్కడికి ఆయన మీదకి. ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో దెయ్యం పడింది ఈయన మీదకి, ఇంకా సౌలు రాజు మీదకి. అప్పుడు ఒక సితారా వాయించి పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అనేసి అంటే ఆయన తీసుకుని వస్తాడు. దావీదు గారిని చిన్నపిల్లలు తీసుకుని వచ్చి పాటలు పాడుతుంటే దెయ్యము వెళ్ళిపోతూ ఉండేది. అయితే ఒక రోజున ఈ ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ గొలియాతు ప్రాంతంలో నుంచి గాతు వాడైనటువంటి గాతు ప్రాంతం పాలస్తీనాలో ఉంటుంది. అక్కడ గాతు వాడైన గొలియాతు యుద్ధానికి రెడీ అవుతూ ఉంటాడు. ఆయన మాటలు విన్నప్పుడల్లా భయపడుతూ ఉండేవారు వీళ్ళందరూ కూడా. ఒకరోజు మరి దావీదు కూడా వెళ్ళి చూడడానికని నాన్నగారు పంపిస్తే వెళ్ళిన తర్వాత వింటాడు, ఎవరైడు సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరి ఉన్నాడు. చూడు 25 వాక్యంలో ఉంటుంది, 17-25. సున్నత లేని ఈ మనుష్యుడు ఇశ్రాయేలు సైన్యాన్ని, జీవముగల దేవుని సంఘాన్ని, అందుకు దావీదు అంటున్నాడు 26లో, జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు ఎలాంటి వాడయ్యాడు? దేవుని బిడ్డలనే మనల్ని ఈ రీతిగా చేస్తున్నాడా? ఈయన్ని ఇమీడియట్గా మరి నేను చంపుతాను అంటాడు అన్నమాట. అప్పుడు ఈ మాట అయితే ఏం చేస్తారు, రాజుగారు ఏమైనా కాలు ప్రకటించారు అనేసి అంటే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారంట అన్నాడు. సరే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటే వాళ్ళ అమ్మాయిని సరే ఓకే. యుద్ధానికి ఈ మాట తెలిసి అన్నలు కూడా దెబ్బలాడతారు, వద్దురా మేము ముగ్గురు ఆర్మీలో ఉన్నాం, మేమే చాలలేకపోతున్నాం, నువ్వెందుకు ఆడితో యుద్ధానికి వెళ్తాను అంటున్నావు? ఆడితో చాలేమో, చాలా 7 మూల జాండ మనిషి, 6 మూల జాండ మనిషి, ఇంచుమించు 7 మూలలు ఎత్తున్నాడు, అంత మనిషి నువ్వేం సరిపోతావు, నువ్వు జానలు లేవు, వద్దురా అనేసి అంటే లేదు నేను పడతాను. అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు కూడా ఆశ్చర్యపోతారు, సౌలు రాజు, ఏంటయ్యా నువ్వేంటి యుద్ధం చేస్తావని అంటే నేను చేస్తానయ్యా అన్నాడు. సరే యుద్ధానికి పంపిస్తాడు. 5 రాళ్ళు తీసుకుని ఒకే రాయితో చంపేశాడు. అంతే, గులకరాయిలో పటా కొట్టాడు. ఆ గిరా తిప్పి కొట్టేసరికి, ఆ గెట్ల బార్లు పెట్టి కొట్టేసరికి వెంటనే ఆయన వడిసెలతో కొట్టి చంపేసరికి పడిపోయాడు. వెంటనే ఆడికి వెళ్ళి తన కత్తితోనే తన వరం తీసుకుని వచ్చాడు. అయితే వెంటనే చంపేసి తన యొక్క ఈటిని తీసుకొని వచ్చి డేరాలో ఉంచుకున్నాడు, తలకాయని తీసుకొని వచ్చి దేశంలోకి తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, ఎప్పుడైతే తీసుకొని వచ్చాడో ఆ ఫిలిస్తీన్ తల ప్రజలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనేసి ఇక ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. దావీదుని ఇంకా హెచ్చించారు. దావీదుని ఎప్పుడైతే హెచ్చించారో ఇక దావీదుకి భయం పుట్టింది. ఏంటి, నేను రాజును కదా, గుంటడు కదా, నేను ఇక్కడ పుట్టాడు. ఇంకానే దావీదుకి 10,000 స్తోత్రాలేటి, దావీదుకి 10,000 జయమేటి, 10,000 కొలిది జయాలేటి, అప్పుడు నాకేటి 1,000 కొలిది జయాలంటున్నారు వీళ్ళు. అసలు ఏం జరిగింది అంటే ఇది. అయితే వెంటనే ఆయన మీదకి ఒక దురాత్మ వచ్చింది. ఇంటికి వచ్చాడు పాపం దావీదు. అప్పటి నుంచి 18:9లో ఉంటుంది. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. దావీదు అంటే ఒక భయంకరమైనటువంటి విషపు చూపు చూసేవాడు. ఈయన ఎలా చంపుదాము అని. ఎందుకు? తన రాజ్యం ఉండదు, ఎందుకంటే తన కొడుకులకు ఇవ్వాలనుకుంటున్నాడు.
కానీ దేవుడు సంకల్పించినప్పుడు, దేవుడు తలంచినప్పుడు మనుషులు ఏమీ చేయలేరు. ఈ రీతిగా ఉంది. వెంటనే ఆయన చేతిలో దురాత్మ వచ్చి పడిపోయింది. వెంటనే ఎప్పుడు కూడా అసూయ అనేటువంటి ఒక ఆత్మ ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో తన చేతిలో నీటిని ఇసిరేసాడు, పడేయాలని, కొడదామని. గోడకు బిగించేద్దాం అనుకున్నాడు దావీదుని ఇలా పొడిచేసి. కానీ ఆ తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి దావీదును తోడినట్టు చూచి సౌలు దావీదునకు భయపడుతూ ఉండేవాడు. వెంటనే సౌలు దావీదుని సైన్యాధిపతిగా చేసేసాడు. నా దగ్గర ఉండొద్దురా బాబు, ఇకనా నువ్వు ఆర్మీలోకి వెళ్ళిపోయి నేను ఎక్కడ చంపుతామని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సుబుద్ధిగా పనిచేయడం మొదలుపెట్టాడు. దావీదు నమ్మకంగా దేశం కొరకు, రాజు కొరకు పనిచేశాడు. అయితే ఏం చేశాడంటే యుద్ధంలోకి పంపించిస్తే, మరి నేను 2 సార్లు చంపాను కానీ సచ్చాడు కాదు వీడు, ఇలా కాదు, యుద్ధంలో తోలేద్దాం, ఫిలిస్తీన్ల మీద పడిపోతారు వీళ్ళే, యుద్ధంలోకి వెళ్ళిపోతే సైన్యాధిపతిగా ఉంచితే ముందు ఉంటాడో కూడా చంపేస్తాడని అనుకున్నాడు. కానీ దావీదు ఒక మాట అన్నాడు అన్నమాట, యెహోవా యుద్ధంలోకి జరిగించవాలని. అందుకు దావీదు రాజు కలుడవుటకు నేను ఎంతటి వాడను. మీరు చూడు ఆయన ఏమన్నాడు, చూడు అక్కడ 19, 18, 17 సౌలు ఏమనుకుంటున్నాడు. ఇంకా ముందు చూడు 16లో ఉంది. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందుకు వచ్చి పోచుండు చేత వారు అతనిని ప్రేమించగా, అంటే ప్రజలు ప్రేమిస్తాను. ఇక్కడ ఊర్లో నుంటే ప్రజలు ఎక్కువ అభిమానిస్తాను. ఇటు వెళ్ళిపోయి వెనకాల జనాలు వెళ్ళిపోతాను. దావీదు అనుకుని ఇలా కాదు అని చెప్పేసి సైన్యాధిపతిగా పెట్టేద్దామని ఆర్మీలోకి తోసిన తర్వాత సౌలు అంటున్నాడు, నా చెయ్యి వారి మీద పడకూడదు, అంటే నేను ఇక్కడ చంపకూడదు, ఫిలిస్తీన్లు చెయ్యి వారి మీద పడాలి అనుకొని ఏమంటున్నాడు దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకు ఇస్తాను, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములు జరిగించవలను అన్నాడు. అయ్యా నా పెద్ద కుమార్తె ఉంది కదా, ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాడు, పెద్ద కుమార్తెని ఇస్తానని. సరే నీ కుమార్తెని ఇస్తాను, నా పెద్ద కుమార్తె మేరబుని ఇస్తాను, కానీ నువ్వు యుద్ధాలు చేయాలి ఎక్కువ అన్నాడు. ఎందుకు చూడు అక్కడ ఏమనుందో మేదనే 18వ వాక్యం 17వ వాక్యంలో 17 నా చెయ్యి వాని మీద పడకూడదు, అంటే నేను చంపకూడదు. ఎవరు చంపాలి ఇప్పుడు? ఫిలిస్తీన్లు చంపాలా, అంటే శత్రు సైన్యాలు చంపేయాలి ఆయన్ని. అందుకే అయితే నువ్వు యుద్ధంలోకి వెళ్తే నాకు పూర్తిని ఇస్తాను అన్నాడు. సరే అప్పుడు అన్నాడు, రాయా నేను రాజు కలుడు, నేను అంతటి వాడినయ్యా, నా స్థితి ఏంటి, నేను రాజు కలుడిని అవ్వగలనా? అయితే అలాగా అన్నాడు. అయిన తర్వాత అయితే సౌలు కుమార్తెను మేరబును దావీదుకి ఇయ్యవలసి ఉండగా, చూసావా 19వ వాక్యము, సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం చేసినాడు? యుద్ధంలోకి వెళ్ళిపోయాడు కదా, యుద్ధంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆర్మీలో ఎప్పుడు వస్తాడు? 6 నెలలు అయితే కానీ రాడు. వీడికి సెలవులు ఇచ్చేవాడు కాదు. మరి కుమార్తెను పెళ్లి చేస్తామన్నాడు కదా, యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి, పెళ్ళి ఇంక జరగటం లేదు. పెళ్ళికి ఈ అమ్మాయినే ఇక్కడ ఇంకోటికి పెళ్లి చేసాడు. ఎవరికి ఇచ్చినాడంటే, ఎవరికి ఇచ్చాడు? మెహోలతీయుడైన అద్రియేలుకు, ఆ దేశంలో ఉన్నాడు, కొడుకు ఇచ్చేసాడు, ఇచ్చి పెళ్లి చేసాడు. అయితే ఇక్కడ చూడు 25, తన కుమార్తె అయిన మికాలు దావీదుని మీద ప్రేమ కలిగినట్టుగా సౌలు విని సంతోషించి, చదువు, ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు నేను ఆమెను అతనికి ఇస్తును అనుకుని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు అవుతావు అని దావీదు సెలవుల్లో వచ్చాడు, సెలవులకి ఇంటికి వచ్చాడు. ఏమండి రాజుగారు మీ కూతుర్ని ఇస్తామన్నారు, ఏమండి అంత పని చేసి, సరే లేవరా హేట్ అయిపోయింది, ఇంకో చిన్న కూతురు ఉందిరా. అయితే చిన్న కూతురు ఎలాంటిదంట, తన కుమార్తె దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా దావీదుని ప్రేమిస్తుందట. ఎందుకు ప్రేమిస్తుంది? ప్రజలందరూ మిస్టర్ ఇండియా, మిస్టర్ ఇస్రాయేల్, చాలా అందగాడు, ప్రజలందరూ పొగుడుతాను దావీదుని. ఇలాంటి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తన మనసు కలిగింది. అందంగా ఉన్నాడు, హీరోలాగా ఉన్నాడు, కలవనేత్రాలు అన్నీ కూడా బాగానే ఉన్నాడు, ఈయన చేసుకుందాం, ప్రజల్లో పేరు ఉంది, అది కూడాను ధైర్యవంతుడు, ధైర్యశాలుడు అని తన పై క్వాలిటీలు చూసి చేసుకోవాలనుకోండి, అంతరంగాన్ని చూసి కాదు మికాలు. అయితే మికాలు ఎలాంటిదట, సౌలు విని సంతోషించాడట. పోనీ నా చిన్న కూతురు ఎలాంటిదట, అది ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు. చూడు, అంటే
ఇక లేదు, ఫిలిస్తీన్తో సావట్లేదు, యుద్ధంలో సావట్లేదు, గోడ బిగించినా సావట్లేదు వీడు. ఈడేంటి మనకు అడ్డు తగులుతాడు, మాట మాటకి పరిశీలనను అడ్డు తగులుతాడు, పాటలను అడ్డు తగులుతాడు, వాక్యం అడ్డు తగులుతాడు. ఏం చేద్దాం అండి? ఏంటి అసలు ముందుకు వెళ్ళనట్లేదు చెప్పేసి ఇక నా తర్వాత నా కొడుకులకు అవ్వాలి కదా రాజార్పం, ఇడికి ఇవ్వడం ఏంటి, ఎలాగైనా చంపుదామనేసి చిన్న కూతురిని ప్రయోగించాడు. చిన్న కూతురిని ప్రయోగిస్తే ఆమె అతనికి ఉరిగా ఉందట, ఎప్పుడు ఉరిగా ఉంటుందట. ఎందుకు? పై రూపాన్ని చూసి ప్రేమించింది. అయితే అతను ఏమన్నాడు అంతేరా బాబు, నాకు అల్లుడు అవుతావు, నువ్వు నా చిన్నదాన్ని ఇస్తాను నీకు. ఏంటి వెంటనే నువ్వేం చేస్తావంటే, నువ్వు చూడు అక్కడ 22వ వాక్యము, తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి అన్నాడు. దావీదుతో రహస్యంగా మాట్లాడాలని సీక్రెట్గానా ఏజెంట్లు పంపించాడు. నీ యందు రాజుకి ఇష్టంగా ఉందయ్యా, అయితే నీ ఎడల స్నేహంగా ఉన్నారు, అతని సేవకులు అందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు, కాబట్టి నువ్వు రాజునకు అల్లుడు కావాలని చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఫస్ట్ తన చెయ్య అతని పడకూడదని యుద్ధంలో పెట్టాడు. రెండోది కుమార్తెని ఎరగేసాడు. కుమార్తెను ఎరగేసి ఏమన్నాడు, ఇగో ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి 100 మంది తాలూకా ముందోళ్ళని తీసుకొని రావాలి అన్నాడు. అంటే వాళ్ళు చంపేయాలి, వాళ్ళ ప్రాణాలు తీసుకొని రావాలన్నాడు. అరేనయ్యా అలాగేనైతే దావీదుకి రాజుకు అల్లుడు కావాలని ఆశ ఒకటి ఉండిపోయింది. ఏమ్మా ఇదేంటి ఇలాంటి ప్లాన్ చేస్తాడు, వచ్చి నాకు అక్కర్లేదని అనుకోలేదు. ఫస్ట్ ఈటీసినప్పుడేం అనుకోవట్లేదు, ఎలాగైనా రాజుకు అల్లుడు అయిపోతే రాజు అవుతామని ఇతను ఆశ. ఎలాగా దేవుడు చేస్తున్న సంగతి తెలిసినా ఆయన అవన్నీ మర్చిపోయాడు అనమాట. ఈ రకంగా ప్లాన్లో వెళ్ళిపోతుంటే తను వెంటనే రాజుకు అల్లుడు అవ్వాలంటే గడువు దాటకు మునిపే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయి 200 మందిని చంపేశాడు. తీసుకుని వచ్చాడు వాళ్ళ తాలూకు వస్తువులన్నీ తీసుకుని వస్తే అప్పుడు మళ్ళీ ఇంకా భయపడుతున్నాడు. చూడు 29లో, దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ నువ్వు దావీదు మీద విరోధముగా ఉన్నాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇదేట్రా బాబు ఇలా తయారవుతాను వీడు, ఏం చేద్దాము ఇలాగా అని చెప్పేసి. అయితే ఈ విషయం తన కుమారుడు కొడుకుంటాడు సౌలు గారికి, సౌలు రాజుకి 2 కొడుకులు 2 కూతుర్లు, మేరాబు మేకాలు కూతుర్లు, యోనాతాను ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన మొత్తం 4 అన్నమాట. అయితే యోనాతాన్ అనేవాడు, యోనాతాన్ అంటే చాలా ఇష్టం దావీదుకి, దావీదు అంటే చాలా ఇష్టం యోనాతాన్కి. ఇద్దరు కూడా స్నేహంగా ఉన్నారు. అయితే ఏట్రా బాబు ఒకరోజు మాట్లాడతాడు, ఎందుకు ప్రతిసారి కూడా మీ నాన్న నన్ను పిలుస్తాడు భోజనానికి, తీసేస్తాడు, మరి ఇంక రాను నేను అనేసి అంటాడు. లేదు రావయ్య మాట్లాడుతాను, వద్దు నువ్వు రమ్మంటావు, మటర్ ప్లాన్ వేస్తారన్నమాట ఈసారి. ఏంటే అయితే మాట ఆంజలి వెంటనే దావీదు పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక గది ఇచ్చారు మేకాలకి, దావీదుకి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంటే ఎలాగైనా ఏం చంపాలి చూసి కూతుర్నిచ్చినా చంపాలని అనుకుంటున్నాడు. ఇంకా పోనీ ఆవిడైనా వద్దు నాన్న ఏటి పని, మా నాన్న మరి ఎల్లుని చంపితే నాకెందుకు అని అనట్లేదు, ఎందుకు ఉరిగా ఉంటుంది ఆవిడకి, దానికే తండ్రి మనసు వచ్చింది. అంతేగాని భర్త యోగక్షేమాలు చూసుకోవట్లేదు భార్య, భర్త యోగక్షేమాలు చూడటం లేదు, ఎలాగైనా చంపేద్దామని చూస్తుంది అన్నమాట. అది కూడా తండ్రి తాలూకు ఆశయమే కావాలి. అయితే సరే ఇన్నిసార్లు చేసిన దేవుడు ఆయన తోడుగా భయం వేస్తూ ఉన్నది సౌలు రాజుకి. అయితే ఫిలిస్తీన్ను అప్పుడు ఒకరోజు యోనాతాన్ అంటాడు అన్నమాట, నాన్న ఎందుకు చంపాలనుకుంటున్నావో, ప్రాణానికి తెగించి యుద్ధం చేశాడు ఫిలిస్తీన్తోనే, ప్రాణానికి తెగించి ఫిలిస్తీన్లో గొలియాతుని చంపాడు, ఫిలిస్తీన్లను చంపాడు, ఆమె ఎంతోమంది యుద్ధం చేసి అనేక యుద్ధాలు విజయం సాధించుకొచ్చాడు, ఎందుకు ఆయన మీద కంటే నీ పనికి మాలిన వాడ, ఆయన రమ్మని అర్జెంటుగా అంటాడు, తీసుకొని వస్తాడు. నేను సంపూర్ణం తీసుకొని రా అన్నాడు. సరే తీసుకుని వచ్చిన తర్వాత వీణ వాయిస్తాడు, వీణ వాయిస్తుండగా మళ్ళీ ఇసిరేస్తాడనమాట. మళ్ళా తప్పించుకుని వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఈసారి పారిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు పంపిస్తాడు, మేకాల ఇంట్లో ఉంటాడు, వెళ్ళండ్రా అన్నాడు, మంచంతో తీసుకొని వచ్చేయండి అన్నాడు. అయితే విషయం మేకాలకు తెలిసి, మేకాలైనా తండ్రి గారితో అనటం లేదు, ఎవరు బాబు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, మీ నాన్న రెడీగా ఉన్నాడు, మా నాన్న రెడీగా ఉన్నాడు, చంపడానికి వస్తున్నాడు అనేసి కిటికీ గుండా వదిలేసింది ఆయన. దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంచం మీద గుర్రపొచ్చు మేక తల ఏదో పెట్టేశారనమాట. తలగల్ల పెడితే వచ్చి చూసారు, ఇవి ఉన్నాయి అంటే దావీదుకి వెంటనే దావీదు తప్పించుకుని వెళ్ళిపోయిన సంగతి
తెలిసిపోయింది. ఆ తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యూపుని సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా సమూయేలు రామాలో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ఆ విషయం సౌలుకి తెలిసిపోయింది. అరే సమూయేలు దగ్గర ఉన్నాడు, దావీదు వెళ్ళండి అన్నాడు. అది నాయోతు అనేటువంటి ప్రాంతం. అక్కడ అంతే, అక్కడ రామా దగ్గర ఉన్నట్టు నాయోతులో, రామా అనేది సిటీ, నాయోతు అనేది విలేజ్లో ఉన్నాడు. వెళ్ళండి అక్కడికి అనేసి అంటే కొంతమంది సైనికులు పంపిస్తుంటే దగ్గరికి వస్తున్న కొద్ది వాళ్ళ మీద దేవుడి ఆత్మ వచ్చింది. వాళ్ళ మీదకి వాళ్ళు కూడా ప్రకటించడం మొదలెడతారట దేవుని గురించి. చంపుతారు కాదు, మళ్ళీ ఇంకో గుంపుని పంపించాడు. ఆ గుంపు కూడా మా ప్రార్థన చేస్తూనే వచ్చేస్తుంది, ప్రకటిస్తుంది, ఆత్మ వచ్చేస్తుంది వాళ్ళ మీదకి. ఇలా కాదు నేనే వెళ్తానని చెప్పేసి సౌలు గారు వెళ్ళిపోయారు. సౌలు గారు వెళ్ళిపోతే దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారు ప్రకటించని ఆరంభించారు. అతడు రామా దగ్గర నాయోతునకు రాగా దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చిన కనుక అతడు ప్రయాణం చేయొచ్చు రామా దగ్గర నాయోతునకు వచ్చే వరకు ప్రకటిస్తూనే ఉన్నాడు. చూడు, నాయోతు దగ్గర ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ దేవుని వాక్యం ప్రకటించుకుంటూ వస్తున్నాడు. మరి మనసు పోయింది చంపాలని ఆలోచన. సైనికులకు లేదు, పోలీసులకు లేదు, ఆర్మీలకు లేదు, ఆయనకు కూడా లాస్ట్కు లేదు. అయితే మొత్తం మీద ప్రకటిస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఇంకా నీకు ఉంటే నన్ను ఎలాగైనా చంపుతాడో, నేను ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి దావీదు ఏం చేశాడు? నాయోతు నుంచి పారిపోయి యోనాతాను దగ్గరికి వచ్చాడు. అంటారు కొడుకు దగ్గరికి, ఏటి యోనాతానో మీ నాన్న ఇలాంటి ఏం చేస్తున్నాడో, నేను ఏటి చేశాను నీ గురించి, అదేదో నువ్వు చంపు, నాకు ఇష్టము, మీ నాన్న చేతిలో నాకు సవాలం లేదు అనేసి అంటే, లేదు ఈరోజు ఒకటి చేస్తాను, నువ్వు జైల్లో ఉండి అమావాస్య కదా భోజనం చేస్తాను, నువ్వు ఇశ్రాయేలుకి అధిపతి అన్నమాట. ఇవాళ నువ్వు నేను మా నాన్న అన్నం తినాలి కదా, ఇవాళ భోజనం అంటే దాన్ని ఏమంటుంటే విందు అనమాట. ఫీస్ట్ చేస్తాం ప్రతి అమావాస్యకిను, నీ సీట్లో నువ్వు ఉండవు అక్కడ, నేను మాట్లాడుతాను అన్నాడు. మాట్లాడుతుంటే అప్పుడు అంటూ ఉన్నాడు అనమాట యోనాతానుతో, ఎందుకు నాన్న ఇలా చంపుతాను అంటే అప్పుడు అంటున్నాడు. చూడు, ఎన్నో అధ్యాయము 20వ అధ్యాయము 30వ మాట ఒకసారి. అలా చంపాలనే ఆలోచన చేస్తున్నాడు. 20వ అధ్యాయము 30వ మాట. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అడుగుతుంటే అంటున్నాడు అనమాట, చూసావా, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరికి తీసుకొని రా అన్నాడు. చూసావా, నువ్వు అతను ఉన్నంతకాలం, యెష్షయి కుమారుడు ఉన్నంతకాలం నీకు నాకు మన రాజ్యానికి స్థిరత్వం ఉండదు అని చంపేయాలా. ఏమని అంటున్నాడు? ఆగడగొట్టు దాని కొడుక అంటున్నాడు ఆయన. పనికి మాలినోడా, పిరికి బంద, సిగ్గుమాలినోడా అని తిడుతున్నాడు అన్నమాట. ఆయన చెప్పిస్తున్నాడు కొడుకుని, నువ్వు ఇలాంటి దాని కొడు, ఇలాంటి కడుగు పుట్టావు నువ్వు అనేసి. మొత్తం మీద ఎలాగైతావునే కానీ అయితే పంపించేసరికి అతడు మరణం కరువుడు. యోనాతాను అతడెందుకు మరణం పొందాలి నాన్న, తప్పు కదా అనేసి అంటే, ఇక్కడ సౌలు అతనిని పొడవలిన నీటి విసిరిను. చూసావా, ఎవరి మీదకి? యోనాతాను మీద కూడా విసిరిశాడు ఈటే, పాపం మీద. తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ దుఃఖాక్రాంతిని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అయితే వెంటనే దావీదుతో చేల్లో కూర్చున్నాడు లోపల బయటనే. ఒక ఈటి ఇసిరాడు. ఈటి ఇసిరి నువ్వు వెళ్ళిపోరా బాబు అనేసి గట్టి కేకేస్తే అక్కడి నుంచి అలా వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇకన ఈ దావీదు గారికి ఇశ్రాయేలు సైన్యం మీద అధిపతి, సహస్రాధిపతిగా ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయి ఎటు వెళ్ళిపోయాడు? ఇంకా నోబులోకి వెళ్ళిపోయాడు. నోబు అక్కడ అహిమెలెకు అనేటువంటి పాస్టర్ గారు ఉంటే, అక్కడ అంటారన్నమాట, పాస్టర్ గారు మాకు ఆకలి వేస్తుందండి, మాకు ఏమైనా ఆహారం పెట్టండి అంతే. ఏం లేదయ్యా, దేవునికి అర్పించాం కదా, రొట్లు ఉన్నాయి, 5 రొట్లు ఉన్నాయి, తింటారా మీరు? తింటామండి. తినాలని అంటే పవిత్రంగా ఉండాలి కదా. ఉన్నాం 3 రోజుల నుంచి మేము దూరంగా ఉన్నాం, ఆడవాళ్ళకి కానీ మగ అందరూ దూరంగా ఉన్నాం. అవి మేము నాకు ఇవ్వండి అనేసి అంటే అవి తీసుకుని ఇస్తే తినేసాడు. మరి నేను రాజు పని చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఏమైనా ఈట ఉందా అనేసి అంటే, నువ్వు తీసుకుని వచ్చినటువంటి ఈట అక్కడ ఉందయ్యా, సౌలు గొలియాతుది, తీసుకుని రా, నాకు దాన్ని అందుకుని అంటున్నాడు. దానికి సమమైనది ఒకటి లేదు అన్నాడు అనమాట. 21:9 లాస్ట్లోను. దేనికి సమమైనది లేదు? ఆ ఈటికి, దీన్ని మించింది లేదు, నాకు ఇచ్చావుగా అన్నాడు.
ఆ రోజు ఎలాంటి ఈటిని తీసుకొని వస్తేనే గొలియాతుని చిన్న రాయి పెక్కతో కొట్టి చంపేశాడు. ఇప్పుడు ఏమొచ్చి దీనికన్నా గొప్పది మరి లేదు అంటున్నాడు ఇక్కడ. ఈయన ఏదో పొరపాటు చేశాడు. అయితే దావీదు సౌలుకి భయపడిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఫిలిస్తీన్ దేశం వెళ్ళిపోయాడు. అక్కడ గాతు రాజు అయిన ఆకీష్ ఉన్నాడు అన్నమాట. అక్కడ గాతులోని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారి పేరు ఆకీష్. గాత్ అంటే ఆ ఇశ్రాయేల్ ఫిలిస్తీన్ దేశం, గొలియాతుని దేశం. గొలియాతు అయిపోయాడు ఆ తర్వాత అనమాట. ఇది పెద్ద అయిన తర్వాత. అప్పుడు చిన్నప్పుడు చంపాడు. యవన కాలం వచ్చింది, పెళ్ళి అయ్యింది, భార్య నుంచి కూడా విడిపోయాడు. భార్య కూడా దగ్గర లేదు. ఇప్పుడు కనీసం భార్య కూడా అడగలేదు, తండ్రి ఎందుకు నా భర్తను చేస్తాను అని. తనకు కూడా అలాంటి మనసే ఉంది. ఇవాళ ఆడవాళ్ళకి అది కొంతమందికి ఆ మనసు ఉండడం వల్ల మగవాళ్ళు కూడా చచ్చిపోతారు. కారణం అదే. ఎందుకు చచ్చిపోతారు? భర్త మీద మనసు లేదు, వేరే ఒకరి మీద మనసు ఉండదు. భర్తను కూడా చంపుకుంటూ ఉన్నారు ఈరోజు. భర్తను పిల్లలు కూడా చంపుతున్నారు. సరే, అది మ్యాటర్ వేరు. ఇప్పుడు గాతు ప్రాంతానికి వచ్చేసాడు కదా దావీదు. ఎక్కడది? ఫిలిస్తీన్ దేశం. ఇక్కడ ఆకీష్ వద్దకు వస్తే అక్కడ ఆ దేశం వాళ్ళందరూ కూడా ఆయన గమనించి, అయ్యా రాజుగారు దావీదు వచ్చాడు, మన పట్టణంలోకి వచ్చేసాడు, చొరబడిపోయాడు, మన పట్టణంలో ఉన్నాడు. అప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అతను చేసిన పాటలు పాడారు, అతను వచ్చాడయ్యా అనేసి అన్నాడు. అంటే మరి వాళ్ళ తాలూకు మనిషిని చంపాడు గొలియాతును, వాళ్ళ దేశంలోకి వచ్చాడు ఇప్పుడు. అయితే నిరాయుధుడిగా వచ్చాడు, ఆయుధాలు లేవు, పట్టుకొని రండి అనేసి అన్నాడు అనమాట. వెంటనే ఈ విషయం దావీదు తెలిసి ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడు, గాతు రాజు అయిన దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకుని గాతు రాజు అయిన ఆకీషునకు భయపడిపోయాడు. అమ్మ నాయన, నేను దొరికిపోయాను. ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళి పడిపోను మనం వెళ్ళే, అందులోనూ మంచి ఆర్మీ వాడికి వెళ్ళి పడిపోతే మరీ చంపేస్తారండి, హింసలు పెట్టేస్తారన్నమాట. ఎందుకు? ఆర్మీ వాడి వల్ల ఇప్పుడు నష్టాలు వచ్చాయి వాళ్ళకి, ఆర్మీ ఆఫీసర్ వల్ల. ఈ పెద్ద ఆఫీసర్ కదా, ఇలాంటి వాడు మన పెద్దోడిని తీసేసాడు, ఇప్పుడు ఈయనే దొరికాడు అని చెప్పేసి ఇంకా భయపడిపోతున్నాడు అనమాట. నేను వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోయాను, వాళ్ళ ఆర్మీ ఉంటుంది, ఆ రాజు ఉంటాడని. అప్పుడు దావీదుకి ఒక ఆలోచన వచ్చింది, దేవుడు ఇచ్చాడు. తన చర్య మార్చుకొని 13వ వాక్యం, దావీదు వారి ఎదురు తన చర్యలు మార్చుకున్నాడు. ఎలాగా? వెర్రివాని వలె నటించచ్చు ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తున్నాడు, ఉమ్మి తన గడ్డం మీద వేస్తున్నాడు. ఎలాగా నీళ్ళు ఉమ్మిలా కారుతుంది, ఉమ్మిలా కారుతుంది, గోళ్ళ మీద ఇలా గీయడం, గోళ్ళ మీద ఇలా గీయడం చేస్తున్నాడు. ఇలా గోళ్ళ మీద గీస్తుంటే అంటే ఏమనుకుంటారు ఎవడైనా, వీడు పిచ్చోడురా, వీడికి ఏదో పిచ్చెక్కింది, మానసికంగా దెబ్బతినేసాడు, అదే పిచ్చోడితో మాకే పిచ్చోడు అనుకో. తన చర్యలు మార్చుకున్నాడు. రాజకీయ చర్యలు లేదంటే తన యొక్క యుద్ధ నైపుణ్యాల చర్యలు లేవు. పిచ్చోడు వలె, వెర్రివాని వలె, ఇక్కడ అదే అన్నాడు, వెర్రివాని వలె నటించాడు. ఇక్కడ దావీదు వారి ఎదుట తన చర్య, ఎవరి ఎదుట? సైనికుల ఎదుట తన చర్యలు మార్చుకుని వెర్రివాని వలె నటించచ్చు. ఎర్రోడు ఎలాగైతే పిచ్చోడిలాగా నటించి ద్వారపాల మీద గీతలు గీసి ఉమ్ము గడ్డ మీద వేసుకుంటుంటే ఆయన తీసుకొని వస్తే అక్కడ కూడా ఇదే చేష్టలు చేస్తున్నాడు. అప్పుడు ఆకీష్ రాజు అన్నాడు, నీకు పిచ్చి పట్టిందిరా వాడికి, ఎలాంటి నువ్వెందుకు ఈ పిచ్చోని తీసుకొచ్చారు ఇక్కడికి? పిచ్చి చేష్టలు చేసేవో నా దగ్గర తీసుకొని రావచ్చు రాజు సన్నిధికి. ఎలాంటే వీడు నా నగరంలోనికి రాతగునా, నా నగరంలోకి తీసుకొచ్చారంటే ఆడుకొని పోతారు, వదిలేయండి అన్నాడు. అలాగ తప్పించుకోగలిగాడు. లేదంటే ఆ రోజే దావీదు పని అయిపోను. అయితే దావీదుకి అక్కడి నుంచి మరి అక్కడే లేడు, మమ్మల్ని ఏదో తెలిసిపోద్దని అక్కడి నుంచి అదుల్లాము గుహలోకి వెళ్ళిపోయాడు. అదుల్లాము అనే గుహలోకి వెళ్ళిపోతే అది మోయాబు దేశానికి దగ్గరలో ఉంది. ఇతను దేశాలు మారిపోతాడు. ఇశ్రాయేల్ దేశం తప్పండు, ఫిలిస్తీన్ దేశానికి వచ్చాడు. ఫిలిస్తీన్ దేశం నుంచి మోయాబు దేశంలోకి అడుగెట్టేశాడు. ఇంకా మారిపోతాడు. అలాగా ఎక్కడుంటే అక్కడ దొరికిపోతాడు. లేకపోతే దేవుడు తప్పిస్తూ తనను కూడా ఆలోచన చేసి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే అదుల్లాము గుహలో ఉన్నాడో అక్కడికి ఎవరు వచ్చారంట? అతని తండ్రి ఇంటి వారు అందరూ, తన సహోదరులను, తన తండ్రి ఇంటి వారు అందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చారు. అరే, అతని అన్నదమ్ములు, అతని తండ్రి ఇంటి వారు, సహోదరులు అందరూ అన్నమాట, చిన్నాన్నలు, పెదనాన్నలు అందరూ వచ్చేసారు. వచ్చిస్తే ఎవరెవరు వచ్చారు చూడ అక్కడ 2వ వాక్యంలో, ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఈ 3 రకాల వారు కూడా ఆయన దగ్గరకు వచ్చారు.
ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు, అసమాధానంగా ఉన్నోళ్ళు. ఎందుకు వీళ్ళు వచ్చారంటే ఈయనే ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు వీళ్ళ దగ్గర ఈయనేటి చేస్తాడు. దరిదాపుగా 400 మంది వచ్చారు అక్కడికి. అయితే వెంటనే దావీదు తన తండ్రి వారి తాలూకు మోయాబులోని ఒక రాజు దగ్గరికి వచ్చి, మిస్పేకి వచ్చి, దేవుడు నాకు ఏం చేయనిది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండమని మోయాబు రాజుతో అంటున్నాడు. రాజుగారు, ఇగో మరి ఏమనుకోవద్దు, మా తల్లిదండ్రులు మీద ఉంటారో, నేను ఆ పరిస్థితిలో బాగోలేను, నేను ప్రార్థనకి వెళ్తాను, దేవుడు నాకు ఏదైనా తెలియజేసినంత వరకు కూడా నేను తెలుసుకుని వస్తాను, అంతవరకు అప్పుడు తీసుకుని వెళ్తానయ్యా అనేసి అన్నాడు. సరే ఉంచు అని మోయాబు రాజు అన్నాడు. అక్కడ అనేసరికి వెంటనే అక్కడికి ఒక ప్రవక్త వచ్చాడు. గాదు అనే ప్రవక్త 5వ వాక్యంలో ఉంటుంది. ఆయన వచ్చి, ఇగో నువ్వు యోధా కొండల్లో ఉండొద్దు, నువ్వు లోయల్లో ఉండొద్దు, యోధా దేశానికి వెళ్ళిపో, నువ్వు మళ్ళీ మీ దేశానికి వెళ్ళిపో అనేసరికి అక్కడ హోరేతు అనేటువంటి అడవిలోకి వెళ్ళిపోయాడు దావీదు. ఎందుకంటే ఒక ప్రవక్త చెప్పాడు అనమాట, గాదు అనే ప్రవక్త, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, అదున్నమ్మ గుహలో ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం ఉంది, వీళ్ళు మోయాబీలో ఉన్నారు, ఫిలిస్తీన్లు ఏకమైపోతారు ఇంకా, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీ తల్లిదండ్రులు వదిలేసావు కానీ నువ్వు అనేసి అంటే వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే దావీదు మళ్ళా ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాడో సౌలుకి మళ్ళీ విషయం తెలిసిపోయింది. పలానా చోట ఉన్నాడనే తెలిసింది. తెలిస్తే సౌలు వెంటనే మిమ్మల్ని అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అరే బాబు, బెన్యామీలారా మీరు ఆలకించండి, యెష్షై కుమారుడు మీకు పొలాలను ద్రాక్ష తోటలను ఇచ్చాడా? నేను మీకు ఇచ్చానా? నేను మిమ్మల్ని ఆఫీసులుగా చేశానా? వాడు చేశాడా? మీరెందుకు నా మీద కుట్ర చేస్తాను రేటి, వాడితో నిబంధన చేస్తున్నారు రేటి మీరు అనే బెన్యామీను గోత్రీకులు అందరితో అంటున్నాడు అనమాట. అంటే అక్కడ యాజకులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఈ ఎదోమీయుడగు దోహేగు అనేటువంటి ఒక పశువుల కాపరి ఉన్నాడు సౌలుకి. పశువుల కాపరి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఈ విషయం చూసేశాడు. అహీమెలెకు అనేటువంటి పాస్టర్ గారు ఈయనకి ఆ రొట్టెలు ఇచ్చారయ్యా, ఇదేది ఈటి కూడా ఇచ్చాడు అనేసి అంటాడు. ఆ విషయం సౌలుకి తెలిసి, సౌలు, ఏరా బాబు ఎందుకు ఇచ్చావంటే, ఇచ్చారు, రాజుకు అల్లుడు కదండి, మరి ఏదో పని ఉందన్నాడు అన్నాడు, ఇచ్చాను. అంతే, నన్ను చంపడానికి నువ్వు ఇచ్చావా? మొత్తం ఇంటి అందరూ రండి అన్నాడు. అప్పుడు అహీమెలెకు ఇంటి వారు అందరూ వచ్చారు. పాపం చిన్నాళ్ళు పెదనాళ్ళు 85 మంది వచ్చారు యాజకులు. చంపేరా అన్నాడు. అక్కడ పశువులు కాపరి వాళ్ళ మీద పడిపోయి టప్ప చంపేశాడు. అక్కడ ఒకే ఒకడు మిగిలాడు, పారిపోయాడు. అబ్యాతారు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వస్తే దావీదు చంపేశారా, నా వల్లే జరిగిందిరా, రే బాబు నువ్వు భయపడవద్దు, నువ్వేనే వచ్చావు, సంతోషం, నువ్వేం భయపడద్దు, నా ప్రాణానికి నీ ప్రాణానికి నువ్వేం భయపడద్దు, నీ ప్రాణానికి నువ్వు క్షేమముగా, చూడండి 23వ వాక్యం ఉంటుంది, నీవు భద్రముగా ఉండువు, నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీకు భద్రము. చూసావా, భద్రంగా ఉండు. మరి ఎందుకంటే అక్కడ దోహోగ్ అనేవాడిని చూశాను, వాడు ఆడే చెప్పేసి ఉంటాడు, అందుకే నిన్ను చంపేశారు వాళ్ళు, ఎంత పని జరిగిందిరా అనేసి బాధపడుతున్నాను. సరే నువ్వు నాతో ఉండిపో అన్నాడు అబ్యాతారు కూడా ఇప్పుడు ఈయనతోనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ ఫిలిస్తీన్లు కెయిలా అనేటువంటి ప్రాంతం, ఎప్పుడైతే నువ్వు భద్రంగా ఉండు అన్నాడు, నా దగ్గర నీ భద్రం ఉంటుంది, భయపడతాను. ఒకరోజు ఈ సమూయేలు ఇంకా ఆయన సమూయేలు రామాలో ఉంటాడు, దావీదు వచ్చి అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు కదా, సైన్యాన్ని అడ్డుపెట్టుకొని 400 మంది సైన్యం వచ్చేసారు. ఎలాంటి సైన్యం వాళ్ళు? అసమాధానంతో ఉన్నోళ్ళు, అప్పుల్లో ఉన్నోళ్ళు, బాధల్లో ఉన్నోళ్ళు అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అంటే ప్రతిపక్ష నాయకులు చెప్పుకుంటారు కదా, ఎవరైనా వస్తే రాజుకు వ్యతిరేకంగా, రాజు దగ్గర ఉన్నప్పుడు కొంతమంది బాగోలేని అందరూ. సరే ఒకరోజు కెయిలా అనే ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు. ఉంటే అక్కడేమొచ్చి ఫిలిస్తీన్లు ఆ దేశం మీద పడి ఆ ధాన్యం దోసుకుంటానని వార్త విన్నది. దావీదు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నేను వెళ్ళాలా వద్దా? మరి పాపము వీళ్ళు కెయిలా ప్రజలు అమాయకులాగా ఉన్నారు, వాళ్ళు కొట్టేస్తున్నారయ్యా, వెళ్ళాలా వద్దు? యాక్చువల్గా ఎవరు వెళ్ళాలా? సౌలు వెళ్ళాలా. సౌలు వెళ్ళి రక్షించాలి. సౌలు వెళ్ళి రక్షించుకుంటా అడవుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి
అంటూ ఉన్నాడు. వెళ్ళాలయ్యా అనేసి అంటే, ఎందుకు వెళ్ళు, ఏమైనా దానికేంటే ఉంది, వెళ్ళి యుద్ధం చెయ్యి, నీకు విజయం ఇస్తాను అన్నాడు. విజయాన్ని ఇస్తాను, వెళ్ళిపో అనేసి అంటాడు. అయితే వెంటనే కేయిలా ప్రజల మీదకి వెళ్ళి యుద్ధం చేస్తాడు దావీదు 400 మంది తీసుకొని. కేయిలా యొక్క సైన్యం అంతటిని, ఉగ్రవాదులందరినీ కూడా హతమార్చేసి అంతా దోచుకుని వచ్చేసి కేయిలా ప్రజలకు ఇస్తాడు. కేయిలా ప్రజలకు ఇస్తే కేయిలా ప్రాంతం ఎలాంటిదట, దావీదు ద్వారములను అడ్డుగడగల పట్టణంలో ప్రవేశించే, అంటే ఒక రాజుగారి కోట ఎలాగైతే ఉందో ఎంఆర్ కాలేజ్ కోట, ఆ కోటకి ఇటు ఒక ద్వారం అటు ఒక ద్వారం ఉంటుంది. అటువంటి సిటీ మొత్తం అటే ద్వారం అంట. ఆ లోపల ఉన్నాడని, కేయిలాలో ఉన్నాడని చెప్పేసి, కేయిలాలో సిటీ రాజుగారి అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నాడు అని చెప్పేసి అడ్డుగడియలు ఏమన్నాడు అక్కడ, ద్వారములను అడ్డుగడలు ఉంటాయి, అడ్డుగడలను గల పట్టణంలో ఉన్నాడు అని చెప్పేసి, మూయబడి ఉన్నాడని సౌలుకు తెలిసిపోయింది. అసలు సౌలు యుద్ధం చేసి కేయిలా ప్రజలను రక్షించాలి, ఈయన రక్షిస్తాడు, ఫిలిస్తీన్ తరిమిశాడు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నాడు, పట్టుకొని రైలు మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ సైన్యాన్ని పంపిస్తే అప్పుడు దావీదు కోపం వచ్చి అభ్యర్థాన్ని పిలిచి, ఏఫోదు నాకు ఈరా అన్నాడు. ఏఫోదు ఇచ్చాడు. ఏఫోదు ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాడు. అవునయ్యా ప్రభువా, నువ్వు వెళ్ళమన్నావు కదా, మరి నువ్వు కదా వెళ్ళమన్నావో, ఇశ్రాయేలు రక్షించమన్నావో, రాజు రక్షించుకోవాలి, నేను రక్షించాను, నేను రాజు చేయవలసిన పని నేను చేస్తే తిరిగి రాజు నా మీదకి వస్తున్నాడు. ఇప్పుడు మరి కేయిలా ప్రజలు నన్ను అప్పగించేస్తారు, రేటు పంపతీసి కానీ సౌలుకి కాపాడుతారా అప్పగిస్తారా అనేసి అంటే అప్పుడు అంటాను అన్నమాట, చూడు ప్రార్థన, అతడు దిగి వచ్చినని యెహోవా సెలవిచ్చెను, కేయిలా ప్రజలు నిన్ను అప్పగిస్తాడు అన్నాడు. కేయిలా ప్రజలు అప్పగించేస్తాడు నిన్ను, నువ్వేంటి ఇదేం కాదు, నువ్వు ఎంత పని చేసావు, నేనే పంపించాను, నువ్వు సేవ చేసావు, చాలా సేవ చేసావు, కానీ ఆ కేయిలాలో ఉన్న సంఘము ఎవరికి అప్పచెప్తాడో, అదే అక్కడ ఉన్నటువంటి శత్రువుకి అప్పచెప్పేస్తున్నాడు. నీ శత్రువుకి ఎవరు, రాజుకి అప్పచెప్పేస్తారో నువ్వు అక్కడికి వెళ్ళి అంతేం చేయాలి ప్రభువా మరి ఇప్పుడు అనేసి అంటే, ఇమ్మీడియట్గా 600 మంది నీ దగ్గర ఉన్నారు, తీసుకొని పో ఇక్కడి నుంచి అన్నాడు. తీసుకొని పో అనేసరికి వెంటనే ఎప్పుడైతే ఇంకా నువ్వు వెళ్ళిపోవో అనేసి అంటే, సరేనయ్యా అక్కడి నుంచి జీపు అనేటువంటి అరణ్యంలోనికి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. జీపు అనే అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇకన దావీదు అరణ్యంలో కొండలు ఎందును, జీపు అనే అరణ్యం ముందు ఒక పర్వతం మీద నివాసం చేయుచుండును. అయితే దావీదు ఎక్కడున్నాడో జీపు అనే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. జీపు అనే అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన అంటూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు యోనాతానుకు తెలిసి, ఎందుకంటే కేయిలా ప్రజలు అప్పగిస్తారు అనేసరికి కేయిలా ప్రజలు చూసావా ఎంత బాగా దేవుడు సాయం చేసి, నిజంగా ఆ గాతులో ఉన్నప్పుడు ఆకీష్ రాజుని తప్పించుకున్నాడు. కేయిలా ప్రజలను రక్షించినా వాళ్ళకి ఎంత సేవ చేసినా వాళ్ళ విశ్వాసం లేదు, వాళ్ళకి ఎంతో సేవ చేశాడు కానీ విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోయేసరికి వాళ్ళు అప్పగించేస్తారని దేవుడు ఎప్పుడు చెప్పాడు, అందుకే దేవుడిని అడిగి చేసేవాడు ఏ పని చేసినా. అక్కడ నుంచి జీపు అనేటువంటి అరణ్యం ఉంది, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి సౌలు కొడుకు యోనాతాను వచ్చి అన్నాడు, దావీదా నువ్వు భయపడవద్దు, నా తండ్రి నేను పట్టుకోలేడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను, నువ్వే రాజు అవుతావు, నాకు అక్కర్లేదు, కానీ నా తండ్రి నేను చంపాలనుకుంటున్నాడు, కానీ నువ్వేం భయపడవద్దు, దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను బలపడతావు, ఒకరోజు నువ్వు వస్తావు, వచ్చిన తర్వాత నువ్వు ఇదే దేశానికి రాజుగా మారుతావు, నీ దగ్గర నేను నా కుటుంబం నీ దగ్గర ఉంచుకో, ఎప్పుడైనా నా కుటుంబాన్ని కొంచెం నువ్వు సేద తీరుస్తాను, రక్షిస్తానని మాట ఇయ్యు అన్నాడు. సరే ఇద్దరికిద్దరు మాట్లాడుకొని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అరణ్యంలో వెళ్ళిపోయి ఇక ఎక్కడున్నా అప్పుడే పట్టుకోవాలని చూస్తాడు అనమాట. పట్టుకోవాలని చూస్తుంటే జీపు అనే అరణ్యంలో ఉన్నాడో అనే విషయం తెలిసి మళ్ళా సౌలు వస్తాడు అక్కడికి సైన్యాన్ని తీసుకొని. సౌలు వస్తుంటే ఎంతలోనికి ఎవడోగానే సౌలు గారికి ఒక మాట ఇస్తాడు, అయ్యా సౌలు గారు దగ్గరికి వచ్చి పట్టుకోవడానికి, పర్వతం మీద ఉన్నాడు ఇక్కడ దావీదు.
వెళ్ళి పట్టించుకోవడం అందరూ వెళ్ళిపోయి. అయితే ఒకడు వచ్చి చెప్తాడన్నమాట, అయ్యా ఫిలిస్తీన్లు వచ్చారు మన దేశం మీదకి, ఇశ్రాయేల్ దేశం మీదకి, అది చొరబడిపోయి ఉన్నారు అనేసరికి మళ్ళీ సైన్యాన్ని తీసుకొని దావీదు మీద వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ రకంగా దావీదు అక్కడ కూడా తప్పించుకోయాడు. ఏటిలాగా ఇది ఎక్కడికి వెళ్ళి జీపారణ్యంలోకి వెళ్ళి వదులుతాండ కాదు, ఏం చేద్దాంరా బాబు అనేసి అనుకున్నాడు. ఒకరోజు మళ్ళా సౌలు ఫిలిస్తీన్లు తరుముట మాని, చూడు ఫిలిస్తీన్లు తోలిసినాడు తప్ప వాళ్ళు కొట్టలేదాడు, వాళ్ళ దేశం మీదకి వచ్చినాడు తరమటం మానేశాడు. వాళ్ళు సగం వరకు కొట్టి తోలిసి వెళ్ళిపోయాడు. మరి వెనక్కి వచ్చి దావీదు ఎనిగేది అరణ్యంలో ఉన్నాడని వార్త వచ్చింది. అంటే ఈ మనసంతా కూడా దావీదు మీదే ఉంది. శత్రువులు ఏం చేస్తాండ్రు, దేశం ఏమవుతుంది, సంఘం ఏమవుతుంది, వీటి మీద లేదు. సౌలుకి ఏ మనసు ఉంది, దావీదు మీదే మనసు ఉంది అంతా. సంఘం పాడవుతుంది ఏటో, సంఘం వెళ్ళిపోతుంది ఏటో, సంఘం ఎటు వెళ్తుందో, గ్రామం ఎటు వెళ్తుందో, దేశం ఎటు వెళ్తుందో, అది ఎటు వెళ్ళిపోయినా పర్లేదు, ఆయన్ని రానివ్వకూడదు, నేనే ఉండాలి ఇప్పుడు కూడా ఆయన ఆలోచనతో. ఈయన ఎనిగేది అరణ్యంలో ఉన్నాడని సంగతి తెలుసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇది పడుకుని పోతాడు. ఆయనకి బాగా అలసిపోయి పడుకుని పోతే వెంటనే దావీదు అంటాడనమాట, దావీదు శంఖావర్తికి పోగా దావీదుని అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉన్నారు. చూడు, ఒక గుహలో ఉన్నాడని సంగతి తెలిసి అక్కడికి వెళ్ళేసరికి సౌలు ఆ గుహలోకి వెళ్ళి, అదే గుహలో ఉన్నారు దావీదు కూడా. దావీదు 600 మంది సైన్యం కూడా, పెద్ద గుహ, ఆ లోపల ఉన్నారు. ఈ సౌలు వెళ్ళి ముందుగారు వెళ్ళి పడుకుంటారు. అక్కడే పడుకుంటారు, ఎవరు లేరు అక్కడ. అందరూ సైన్యం అంతా కాపలా కాస్తారు, అన్ని ఎత్తడానికి వెళ్తారు. ఈయన గుహలో ఉన్నాడు, అదే గుహలో ఈయన కూడా ఉన్నాడు. అప్పుడు ఒకడు అంటాడు, దావీదు దొరికిసాడు మనకు, దావీదు గారు సౌలు దొరికినాడు, మనం ఒక పోటుతో చంపేద్దాం అంటే చాలా తప్పురా అనేది చేయకండి, దావీదు దేవుడి చేత అభిషేకించబడినవాడు అంటాడు. దావీదు సౌలుని చంపొద్దు, ఆయన వస్త్రం మాత్రం కొయ్యండి, చిన్న మొక్క కోసుకొని రండి అన్నాడు. అయితే ఒకడు వెళ్ళి పడుకున్నాడు కదా, మరి ఏం లేదు, అది బలమేం లేదు, అక్కడ అక్కడే ఉన్నాడు. మనసు ఆ వస్త్రం సింగుని కోసుకొచ్చేసాడు. కోసినందుకే దావీదుకి ఎంతో బాధ కలిగిందంట. అయితే దూరం ఆ గుహలో నుంచి వెనక నుంచి అటు వెళ్ళిపోయి కేకలేస్తున్నాడు, దావీదు సౌలు సౌలు అని కేకేస్తున్నాడు. ఏమని కేకేస్తున్నాడు, 8వ వాక్యం ఉంటుంది చూడు, నా ఏలినవాడ రాజా సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుకకు చూసిన దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేశాడట. అంత దూరం ఉండి సాష్టాంగపడి సౌలుకు నమస్కారం చేసి, దావీదు అంటున్నాడు, నీ కీడు చేయాలని నాకు ఆలోచన లేదు, ఇగో నీ వస్త్రపు సింగు నా దగ్గర ఉంది, నేను ఎంత మాత్రం నీ కీడు చేయను అనేసి అంటే, రాజు ఎవరిని తరుముతున్నాడు, నువ్వు రాజు కదా. 14వ వాక్యంలో చూడు, యాపాటి వాడిని రాజు తరుముతున్నాడు, చచ్చిన కుక్కన మిన్నలిని కదా నేను, మిన్నల్లి అంటే నల్లి కన్నా చిన్నదే, అలాంటి వాడిని రాజు తరుముతాడా, దేశంతో అలా పరిస్థితులు చూడ, నేను ఏమాత్రం కుక్కలాంటి వాడిని, చచ్చిన కుక్కలాంటి వాడిని కదా నేను అనేసి అంటే, అప్పుడు దావీదుతో అంటాడన్నమాట రాజు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు నీవు నా ఉపకారం చేసిన వాడివై, నా ఎడల నీకు ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ కనుక నీవు నాకంటే నీతిపరుడవు. చూసావా, ఒక్కనికి తన శత్రువు దొరికిన ఎల్లా మేలు చేసి పంపివేయినా ఆయన అక్కడే చంపిస్తాడు, మరేట్లేదు అవసరం, కానీ నువ్వు ఎంత పని చేస్తావయ్యా, పదండ్రా అని వెనక్కి వెళ్ళిపోతుంది సౌలు. మళ్ళీ ఆయనకి పారాని అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. ఈసారి మళ్ళీ ఏదైనా అరణ్యం అంటే ఉంటాడు, ఇంకా జీపారణ్యం అయిపోయింది, ఎనిగేది అయిపోయింది, పారాణ అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఈ పారాణ అరణ్యంలోనూ ఇక్కడ కరిమేలు ప్రాంతం ఒకటి ఉంటుంది, నాబాలు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆయనకి 3000 గొర్రెలు ఉన్నాయి. ఆయనకి బహుభాగ్యవంతుడు, 2వ వాక్యం 25:2, బహుభాగ్యవంతుడు, 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి ఆయనకి. అతని భార్య పేరు అతని భార్య పేరు అబీగయలు. ఈమె సుబుద్ధి గలదై రూపసేయి ఉండేను, చాలా అందగత్తే, మంచి బుద్ధి 2 ఉన్నాయి, మంచి క్యారెక్టర్ ఉన్నది. అయితే చర్యలు పెట్టి చూస్తే నాబాలు మోటివాడు, దుర్మార్గుడు, కాలేపు సంతటివాడు, చాలా దుర్మార్గుడు, మోటివాడు, మొరట మనిషి అనమాట. ఆ డబ్బును చూసి ఆస్తిని చూసి తల్లిదండ్రులు ఆయనకి ఇచ్చేసారు పిల్లని. సరే, ఇచ్చేసిన తర్వాత కర్మేలు ప్రాంతంలో ఈ సైన్యం అంతా ఉన్నారు కదా, ఎక్కడి నుంచి ఎనిగేది నుంచి బయటకు వచ్చేసి గుహలో నుంచి ఇతను ఉన్నంతసేపు కూడా 6 మాసాలు 5 మాసాలు ఒక్క నక్క కూడా పట్టుకెళ్ళదట, ఒక గొర్రె పిల్లని కానీ మేకను కానీ, ఒక శత్రువు పట్టుకెళ్ళలేకపోయినట్టు ఈయన కాపలు అయిపోయారు. వాళ్ళకి
దావీదు ఉండగా ఎవడు రాలేదు అక్కడికి. ఒక నక్క కానీ, ఒక గొర్రె కానీ, ఒక మేకను కానీ, కుక్క కానీ తీసుకుని వెళ్ళలేకపోయింది. పోనీ ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారా? తీసుకుని వెళ్ళలేకపోయారు. ఎందుకు? దావీదు చూస్తే భయం అనమాట వాళ్ళకి. ఒక దావీదు సైన్యం ఉంది అక్కడ అనేసి. కానీ దావీదు సైన్యం వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ జీవితంలో వాళ్ళు అంటే వాళ్ళంతకు వాళ్ళు నక్సలైట్ల టైప్లో ఉన్నారు. కానీ దానివల్ల ఎవరికి రక్షణ వచ్చింది? చూడు, నక్సలైట్లు ఉన్న వాళ్ళు ఒక్కోసారి కొండలందరికీ రక్షణగా ఉంటారు. వాళ్ళు చాలా రక్షణగా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఇంకెవరైనా చేయలేరు వాళ్ళు. అలాగే సేమ్ అనమాట ఇది కూడా. ఒక్క నిమిషం ఆపు, ఒక్క నిమిషం. కర్మేలు ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు. ఒకరోజు గొర్రెలు మేకలు బొచ్చు కత్తిరించే కాలం, పండగ చేసే కాలం వచ్చింది నాబాలుకి. అయితే తన దగ్గర చాలామంది పనులు ఉన్నారు. 1000 మేకలు, 3000 గొర్రెలు అంటే ఎంతమంది పనులు ఉండాలి? మరి ఆవులు ఎన్ని ఉంటాయి, భూమి ఎంత ఉంటుంది, స్థలం ఎంత ఉంటుంది, ప్రాంతం అంతా అయిందే. బహుభాగ్యవంతులని రాసింది. అయితే ఒకరోజు దావీదు పంపిస్తాడు మనుషులు. మనం ఉన్నంతసేపు ఆయనకి ఏంటి కూడా హాని లేదు, పంట కూడా బాగా పండింది, గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నాడు, పండగ చేస్తున్నాడు అంత అమ్ముతున్నాడు అనమాట. అవన్నీ అమ్ముతున్నాడు, ఇప్పుడు లాభాలు వస్తాయి. మనం తిన్నాక ఒక 400 మంది ఉన్నాం ఇక్కడ, ఆయనకు నచ్చినంత ఏదోటి మనం ఏది ఇచ్చినా పళ్ళు తీసుకుంటండి. ఈ మాట చెప్పండి. ఏమని చెప్పమన్నాడు? కర్మేలులో ఉన్నంత వరకు వారు ఏదియో పోగొట్టుకోనలేదు. మేము కర్మేలులో ఉన్నంత వరకు నువ్వేమీ కూడా పోగొట్టుకోలేదు. మీకు బాగున్నారా అని అడగండి ఫస్ట్ అన్నాడు. నీ ఇంటికిను నీకు కలిగిన అంతటికిను క్షేమగును గాక అని ఫస్ట్ అనమన్నాడు. అని గొర్రెల బొచ్చు ఎందుకు పండగ చేస్తున్నావు, అమ్ముతున్నావు గొర్రెలు గట్టని విషయం మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు కానీ మేము చేయలేదు. కర్మేల్లో ఉన్నంత వరకు వాళ్ళు ఏది పోగొట్టుకోలేదు. కాబట్టి నీ దాసులకి ఏదైనా ఇవ్వయ్యా అనేసి అంటే, అప్పుడేమన్నా నాబాలు యెషయా కుమారుడు ఎవడరా? నాబాలు అంటే దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు? యజమానుల నుంచి విడిచి పారిపోంటారు అందరూ కూడా. ఇప్పుడు ఈ దేశమే కాదు అంటే అని గట్టిగా మోటిగా అన్నాడు. ఈ మాటలు దావీదు తెలిస్తే దావీదు వెంటనే 400 మంది సైన్యాన్ని పట్టుకొని 400 మంది సైన్యాన్ని పట్టుకుని 200 మంది సామాన్ల దగ్గర నుంచి పదండి రా అన్నాడు ఆయన మీదకి. ఈ విషయం ఒక పనివాడు వెళ్ళి అబీగైలుకి అంటాడు. అంటే నాబాలు భార్య, అమ్మ రాజుగారు దావీదు గారు వస్తాండ్రు, గొలియాతుని చంపినాడు, ఏమి కాకుండా ఫిలిస్తీన్ కూడా బారేసాడు, ఇప్పుడు వచ్చినాడంతే నీ భర్త ఎగిరిపోతాడు, సైన్యం ఎగిరిపోతుంది అంతా. వెంటనే అబీగైలు ఎంత పని చేశాడు ఆయనకి చెప్పకండి, పదండి అని ఒక 2 పెద్ద రథాలు గుర్రాలు అన్నీ రెడీ చేసి, తొట్లు రెడీ చేసి, దాని నిండా కూడా ద్రాక్ష తిత్తులను, గొర్రెలను, మేకలను, మాంసాలను, ధాన్యాన్ని, తిండి గింజలను, ద్రాక్ష కలలు, అంజూరు పాలలో, గాదపాల మీద వేసి నడిపిస్తుంది అన్నమాట. వెళ్ళండి మీరు ముందు వెళ్ళండి అన్నది. వెళ్తూ ఉంటాను. ఎదురుకు వచ్చినప్పుడు నమస్కారం పెట్టి, అయ్యా తప్పు అయిపోయింది దావీదు గారు, ఆయన తప్పు నా తప్పుగా ఎంచండి దయచేసి, ఇదిగోండి తీసుకోండి, ఆయనకి మొరటోడు, ఆయన పేరే మొరట, మరి ఆయనకి తెలియదయ్యా అని బతిమాలుకుంటాను. బతిమాలుకుంటే దావీదు అన్నాడు, అమ్మ చూడు, నీ దాసురాలనైనా నన్ను నా తప్పు క్షమించు అన్నది ఆవిడ అనేసి అని. అప్పుడు దావీదు అంటున్నాడు, ఏమన్నాడంటే, నీ భర్త ప్రాణం ఉండదు ఈ పూటకి, కాబట్టి నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు బుద్ధి చూపించావు కాబట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది, వెళ్ళిపో అన్నాడు. ఒకవేళగా నువ్వు రాకపోయి ఉంటే తెల్లవారేసరికి నాబాలుకు మగవాడు ఒకడు కూడా విడవబడడు. వెంటనే సమాధానంతో ఆమె ఇంటికి వచ్చేసరికి ఇక నాబాలు అసలు నాబాలు ఎలాంటి వాడంటే, ఆ రాత్రి అంతా కూడా తిని తాగుతూ డ్యాన్సులు చేస్తూ సంతోషంగా మత్తువాడై ఉన్నాడు అన్నమాట. రాత్రి అంతా మత్తులో ఉన్నాడు, తిని తాగి డ్యాన్సులు. ఎందుకంటే పండుగ చేస్తున్నాడు కాబట్టి. వాళ్ళ తాలూకు సైన్యంతో, బంధువులతో, స్నేహితులతోనే. చూడు ఏమని ఉంటుందంటే, ఇంటిలో విందు చేసి రాజులు విందు చేసినట్లు, మామూలు విందు కాదట, రాజుల విందు అంటే చెదరగా విందులు చేస్తారు. డబ్బు అంటే ఖాతరు లేకుండా తాగినంత, తిన్నోడికి తిన్నంత, చిందులేసినంత, నాట్యాలు, భజనలు, వాయిద్యాలు అన్నీ రాజులు విందు చేసినట్టు చేశాడన్నమాట. అతడు విందు చేసి తాగుచు బహు సంతోషంగా తెల్లారి వరకు అలాగే ఒక్క మాట కూడా చెప్పలేదు అబీగైలు. వెళ్ళి తెల్లారిన తర్వాత చెప్పి మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు చెప్పగా
భయం చేత అతని గుండె పగిలిను, అతడు రాతి వలె బిగుసుకుని పోయాను. చూడు, తెల్లారేసరికి నాబాలు చనిపోయాడు. దేవుడే చంపేశాడు. యెహోవా నాబాలను మొత్తగా అతను చనిపోయాడు. 10 దినములైన తర్వాత. ఎందుకు? గుండె పగిలిపోయింది. అంటే అతను రాతి వల్ల బిగిసిపోయాడు. ఆ విషయం తెలిసిన దావీదు ఇలా వచ్చాడు నా మీదకే, అమ్మో దావీదు ఎవడనుకుంటా అప్పుడు తెలిసింది, దానికి పొరకు ఎక్కింది అనమాట. అంటే ముందు తెలియట్లేదు అని చెప్పినాను. అయితే వెంటనే చనిపోయిన తర్వాత అప్పుడు అబీగయలుకి వార్త భర్త చనిపోయాడని దావీదు తెలుసు. దావీదు ఉత్తరం పంపించి, నువ్వేం అనుకోకపోతే నేను పెళ్లి చేసుకుంటానమ్మా వచ్చి అంటే వచ్చింది. ఆవిడ వివాహం చేసుకున్నాడు అబీగయలు. ఇంకా ఈ దావీదు ఇంకా వదలలేదు, మళ్ళా జీపారణ్యంలోకి వచ్చాడు. దావీదు భార్య తీసుకొచ్చాడు, వీళ్ళు తీసుకెళ్ళి అందరూ తీసుకెళ్తాడు, ఒకరు ఏడైపోతాడు. జీపారణ్యంలోకి వస్తే అక్కడ జీపీలు అన్నారు కొంతమంది. జీపీలు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు, పండవలు. సౌలు గారు ఎదుగోండి రెడీగా వచ్చి ఉన్నాడు, మేము తీసుకెళ్ళి అప్పచెప్తాను మీకు రండి అని అంటాడు. ఎవరో చెప్పండి రా, వస్తాను పదాను రా అన్నాడు. మీకు బహుమానులు ఇస్తాను చెప్పండి, దావీదు అక్కడ ఉంటున్నాడు సౌలు. అయితే దావీదు ఆ కొండ మీద ఉన్నాడు, యువతల పక్క ఈ కొండ మీద సౌలు రాజు ఉన్నాడు. దగ్గరికి వచ్చేసారు. ఎందుకో దావీదు అలాగా పడుకొని ఉన్నాడు అనమాట. పడుకుని ఉంటే దావీదుతో ఉన్నటువంటి అబ్నేరు అనేటువంటి సైన్యాధిపతి ఉంటాడు. దావీదు సినాన్న కొడుకే. ఎప్పుడు కూడా దావీదు సౌలు సినాన్న కొడుకు. రాజు ఎప్పుడు కూడా తన సొంత బంధువుల్లో పెట్టుకుంటారు దగ్గర చుట్టూ పెద్ద పెద్ద పోస్టులు అంట. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా ఉంటారండి. తన కాపలాగా మెయిన్ కాపలాగా ఒక డిఎస్పీని, ఎస్పీని, ఐజీని, డిఐజీ ఎలాంటి వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళకి మంచి విషయాలు అందిస్తారండి. అలా ఎప్పుడైతే పెట్టాడో అబ్నేర్ని పెట్టాడో, అబ్నేర్ కూడా పడుకుని పోయాడు. పడుకుని పోతే అభిషేక్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు దావీదు దగ్గర. అలా మేనలుడు అన్నమాట. ఇటు పెరియ కుమారుడు పెరియ కుమారుడు యోవాబునకు సహోదరుడు అభిషేక్. పెరియ కుమారుడు ముగ్గురు, యోవాబు, అభిషేక్, ఇంకొక ఆయన ఉంటాడు. ఈ అభిషేక్ అన్నాడు మేనమామ అవుతాడు దావీదుకి. ఇదిగో దావీదు గారు నేను చంపేస్తున్నాను, వెళ్ళి పడుకున్నాడు, వెళ్ళిపోయి చంపేస్తాను వెళ్ళి అంటాడు. వద్దురా చంపొద్దు, నాతో నువ్వురా అని అంటే ఇద్దరు కలిపి వెళ్ళి ఆడిదాలో ఒక నీరు బాటిల్లే పడుకుని వస్తారు. అక్కడి నుంచి ఏం తీస్తారు? అతను తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ళ బుడ్డిని, అంటే వాటర్ బాటిల్ను ఆ కర్రను తీసుకుని వచ్చిరా అన్నాడు. ఇద్దరు తీసుకుని వస్తారు. తీసుకుని వదిలిపక్క వచ్చేస్తే కేకలు వేస్తారు. మళ్ళీ అభినేరుని కేకలు వేస్తారు. ఇస్తారు సౌలుని కేకలే లేదు. నువ్వేం అధిపతి అయ్యా, నువ్వు ఏం సెక్యూరిటీ ఇస్తావు రాజుకి? ఇలాంటి సెక్యూరిటీ ఇస్తావు రాజుకి? నువ్వు నీ మెయిన్ సెక్యూరిటీగా ఉంటే ఇలాంటి సెక్యూరిటీకి ఇస్తావా? ఇదిగో అనేసి అంటే అభినేరు అని పిలుస్తుంటే ఏం అభినేరు నువ్వు మాట్లాడవనేసి అంటే అప్పుడు అభినేరు గబాలు నిద్రలేసి, ఎవడరా రాజు నిద్ర లేపుతున్నాడు, ఎవడరా నువ్వు అనేసి అన్నాడు. ఓరు పిచ్చివాడా, నువ్వు మగవాడు కాదురా, నువ్వు ఇశ్రాయేల్లో నీ వెంట వాడు ఎవడైనా ఉన్నాడా? పెద్ద పోస్ట్ ఎవడైనా ఉన్నాడా? నీకు యజమానుడు రాజునకు నువ్వు ఎందుకు కాయలేదు, నువ్వు ఎందుకు పడుకున్నావు? సంవత్సరానికి ఒకడు వచ్చాడు నీ రాజుని. ఇదిగో నీలబుడ్డి వాటర్ బాటిల్లో ఈ యొక్క ఈటే ఉంది నా దగ్గర, కానీ యెహోవా జీవంతో నేను చంపను ఆయన అంటే మళ్ళా ఆయన భయపడిపోతాడు. ఓరు నాయన మళ్ళీ రెండోసారి ఎట్లా బాబు నా ఎదుగు వచ్చావో, నన్ను క్షమించరని ఆయన అంటాడు. అయితే అప్పుడు సౌలు అంటాడు, ఏడుస్తాడు 21లో 26, 21లో, నేను పాపం చేసి తిని ఈ దినం నా ప్రాణం నీ దృష్టికి ఎంత ప్రియముగా ఉన్నదా, నేను నీకు ఒక కీడు చేయను దావీదా అన్నాడు. అలా అంతూనే ఉంటాడు, కీడు చేస్తూనే ఉంటాడు, అంతూనే ఉంటాడు, కీడు చేస్తూనే ఉంటాడు. కీడు చేయను దావీదా అన్నాడు. అయినా దగ్గర రాలేదు. లేదు అయితే ఇక నీ లాభం లేదని చెప్పేసి దావీదు నీ మళ్ళీ దేశంలో ఉండను రా బాబు అని చెప్పేసి మళ్ళా ఫిలిస్తీన్ దేశం వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఈసారి వెళ్ళాలని వెళ్తాడు. అప్పుడు మామూలుగా తప్పించుకుని వెళ్ళిపోతూ గోడ దాటేశాడు. ఆకీష్ రాజు దగ్గరికి ఈసారి వెళ్ళాలని వెళ్ళి ఆయనతో మాట్లాడతాడు అనమాట. అయ్యా రాజుగారు, మీ దగ్గర పనివాడిగా ఉంటాను నేను, దయచేసి మరి నాకు ఏమైనా పని అప్పగిస్తారంటే, సరే రావయ్యా, నీ సంగతి తెలుసు నాకు, నువ్వు గొప్పవాడివి, బలవంతుడివి, ఏదో ఒక ఊరు ఇస్తాను, సిక్కులాగా నూరు ఇస్తాను, ఆ ఊళ్ళో ఉండు, 600 మందితో ఉండు, హ్యాపీగా ఉండు అన్నాడు. నీ తరఫున యుద్ధం చేస్తాను అన్నాడు. మాటకి యుద్ధాలు ఎవరికి? ఇశ్రాయేలుకి, ఫిలిస్తీన్కే. ఇప్పుడు దావీదు ఎవరి పక్షాన్ని చేయాలి యుద్ధం? ఇప్పుడు ఇశ్రాయేల్ చేసే పక్షం చేయాలా, ఫిలిస్తీన్ పక్షాన్ని చేయాలా? అయితే అప్పుడప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇశ్రాయేల్ ఫిలిస్తీన్ మీదకి.
ఫిలిస్తీన్లు చుట్టుపక్కల వచ్చినప్పుడల్లా దావీదు యుద్ధం చేసి వాళ్ళు ఎదుర్కొంటాడు, పారిపోతారు, వాళ్ళు చంపుతూ ఉంటాడు. ఒకరోజు ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం ప్రకటించాడు రాజు. మరి ఇప్పుడు ఎలాగా? ఇశ్రాయేల్ ప్రజలు సొంత అన్నదమ్ములు, సొంత వాళ్ళందరూ, మరి ఎలాగా ఇప్పుడు ఈ యుద్ధానికి బయలుదేరుతారు? అయినా మాట ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేల్ సైన్యం చంపడానికి వెళ్తాడు. ఇశ్రాయేల్ సైన్యం ఎవరు ఉన్నాడు? వీళ్ళు అన్నదమ్ములే ఉన్నారు, దావీదు అన్నదమ్ములే ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అయితే అప్పుడు సౌలు అంటాడనమాట, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఒక్క ప్రార్థన చేసిన భయం వేస్తుంది. ఫిలిస్తీన్లు చూసి సౌలుకి, ఏంటి ఇంతమంది సైన్యం వచ్చారు, ఇప్పుడు ఎలాగా విజయం ఇస్తావు ప్రభుని ప్రార్థన చేస్తే సమాధానం రాదు. ఇలా కాదని చెప్పేసి ఊర్లో కర్ణపిశాచం గల ఎవరైనా ఉన్నారా అని కనుక్కోమంటే పలానా దగ్గర ఉన్నాడయ్యా అని అంటాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మారువేషంలో వెళ్తాడు ఆవిడ దగ్గర. వెళ్తే ఆవిడ అంటది, ఏమయ్యా సౌలు రాజు తెలిసింది తెలియదా? కర్ణపిశాచులు అందరినీ లేకుండా చేసేసాడు కదా, ఏటే వెలగొట్టాడు కదా దేశంలో నుంచి. ఇప్పుడు నేను ఉన్నాననే సంగతి తెలిస్తే రాజుకి నన్ను చంపుతాడు. లేదు లేదు, నా ప్రాణం నీ ప్రాణం అటు, నీ ప్రాణం నా ప్రాణం, నువ్వే భయపడద్దు, నేను నీకు మాట ఇస్తున్నాను, నా యెహోవా జీవంతో నీకు శిక్ష ఎంత మాత్రం రాదు అని అంటాడు సౌలు. అప్పుడు సరే ఏంటి కావాలి చెప్పండి అనేసి అంటే, పలానా సమూయేలు పిల అన్నది. సమూయేలు పిలిస్తే ప్రార్థన చేస్తుంది ఆవిడ. కర్ణపిశాచ మంత్రాలు చదువుతుంటే భూమిలో నుంచి ఒకడు వస్తున్నాడు. అప్పుడు భయపడిపోయి, నువ్వు సౌలు రాజు, నువ్వు ఏమెంత పని చేసావు, నా దగ్గర మారువేషంలో వచ్చావు నన్ను చంపడానికంటే. లేదమ్మా ఎవరు వచ్చారు చెప్పింది, ముసలోడు వస్తున్నాడు పైకి అన్నాడు. తెల్లటి వస్త్రాలు వేసుకుని ముసలోడు వస్తున్నాడు అంటే, అప్పుడు అయితే ఒక సాష్టాంగ కూడా అంటున్నాడు. అప్పుడు దావీదు, అప్పుడు సౌలు అక్కడ సమూయేలు మాట్లాడతాడు. ఆత్మ వచ్చి ఆమెలోకి వచ్చి, ఇదిగో ఎందుకు తొందరపడుతున్నావు, యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడలేదు, అమాలేకుల విషయంలో కూడా నువ్వు లోబడలేదు, రెండు విషయంలో పొరపాటు చేసావు. రేపే నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అన్నాడు. అంతే, రేపు యుద్ధం జరుగుతుంది, నువ్వు నీ కుమారులు ఇద్దరు నాతో ఉంటారు అంటే ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు అనేసి అన్నాడు. వెంటనే సమూయేలు భయపడిపోయి, ఇక నా సౌలు భయపడిపోయి వెనక్కి వచ్చేసి ఆ ఇంట్లో బయటకు వస్తాడు. మరసలు యుద్ధం జరుగుతుంది. యుద్ధంలోనూ ఇక నా యుద్ధానికి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు దావీదు వెళ్ళాలి. అయిపోయింది. దావీదు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడున్న ఫిలిస్తీన్లు కొంతమంది ఆపేస్తారు. ఏమండి దావీదుని పిలుస్తారేంటి మీరు? దావీదుని పిలిస్తే ఎవరితో యుద్ధం చేస్తాడు? మనతో చేస్తాడా వాళ్ళతో చేస్తాడా? ఆయన వస్తే మేము రామని అంటాడు. అప్పుడు ఆకీష్ రాజు అంటాడు, అరే దావీదు ఉండిపో, నువ్వు ఏమనుకోవద్దురా బాబు అంటే అలాగే ఉంటున్నాను. యుద్ధం నుంచి వెనక్కి వచ్చేసరికల్లా పాపం దావీదు వాళ్ళ తాలూకు ఆ సిక్లగలో కొంతమంది అమాలేకులు పడి, ఫిలిస్తీన్లు పడి, కొంతమంది బయటలు పడి, ఐగుప్తీలు పడిపోయి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ భార్యను పిల్లలను అందరు. నేను ఇకన అక్కడ అంటాడు చూడు, అక్కడ దావీదు ఏడుస్తాడు అనమాట. వెనక్కి వెళ్ళిపోమంటారు. ఆకీష్ రాజు యుద్ధం నుంచి బయటకు వచ్చేసాడు, యుద్ధం చేయకుండానే. ఇంటికి వచ్చేసరికి ఆ సిక్లాగ్ అనే ప్రాంతం ఇచ్చారు కదా, ఆ ప్రాంతం మీద కొంతమంది శత్రువులు పడిపోయారు వెళ్ళిపోయి ఆల్రెడీ. అది ఫిలిస్తీన్ దేశం కదా, అమాలేకులు, తర్వాత ఎదోమీయులు, వీళ్ళందరూ ఐగుప్తీయులు అందరూ. అమాలేకులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో వెంటనే తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్యను తీసుకెళ్ళిపోయారు. చూడు ఏమని తీసుకెళ్ళిపోయారంటే, దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చేశారు దావీదు పట్టణాన్ని. ఏంటి? తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి తీసుకుని పోబోయినట్టు చూసి తీసుకెళ్ళిపోయారు. ఒక్కడైపోయాడు దావీదు. అబీగైల్ లేదు, ఆ తర్వాత ఇంకెవరు, మేకాలు అయితే లేదు ఇక్కడ. యాక్చువల్గా మేకాలు ఆల్రెడీ దగ్గర ఉంది. మేకాలకు మళ్ళీ పెళ్లి కూడా చేసినాడు ఆయన. ఏంటి? మేకాలకు కూడా పెళ్లి కూడా, నేను చెప్పలేదు నీకు, పెళ్లి కూడా పెళ్లి చేసేసుకుంది. ఎలాగో రాడు, ఎక్కడో పోయి ఉంటాడు నా మొగుడు, మరి ఇంకెందుకు, ఎవడో ఒకడు వచ్చి చేసుకెళ్ళిపోయాడు. ఏంటి? చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక దావీదు వెంటనే ఏడ్చుటకు శక్తి లేక బిగ్గరగా ఏడుస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే అహీనోహిము అంటే యజ్రాయేలీయులైన అహీనోహిము, కర్మేలీయుడి భార్య అయిన అబీగయలు అని ఇద్దరు భార్యలను చెరలో కొనుక్కోపోక ఇద్దరు భార్యలు తీసుకెళ్ళిపోయారు, పిల్లలు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. అప్పుడు దుఃఖపడి ఇంకా ఎందుకు నాకు ఈ బతుకు అని చెప్పేసి తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున, అతనితో ఉన్నటువంటి జనులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ప్రాణం విసికి రాళ్ళు రూపి దావీదుని చంపుదాము రండిని వారు చెప్పుకుంటారట.
ఈ దావీదు వాళ్ళు అంత పని చేసాం మనం, ఆ దేశంలో ఉన్నా బాగున్నాం, ఈ దేశాన్ని తీసుకొచ్చారు, మనం సచ్చాం, మన పిల్లలు సచ్చారు, భార్యలు సచ్చారు, ఎంతమంది హింసలు పడ్డారు, కాస్ట్కి శత్రువులు తీసుకెళ్ళిపోయారు అని అప్పుడు దావీదు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని 400 మందితో యుద్ధానికి మళ్ళా ఫిలిస్తీన్లు ఎవరైతే తీసుకెళ్ళాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అది నెక్స్ట్ రాజుగా దావీదు సమూయేలు, అదే సౌలు, యోనాతాను ఇద్దరు చనిపోతారు. నెక్స్ట్ రాజుగా ఈయన అభిషేకిస్తారు. అది దేవుడు వాక్యాన్ని దీవించిన కాదు. ఆమె